గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధా వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి శ్లోకాల విపుల భావముతో రాసినటువంటి గ్రంథకర్తలకు, వ్యాఖ్యానకర్తలకు మరియు ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 71వ శ్లోకానికి అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు వివరణాత్మకంగా తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. నవ్య సరోజ తేజమును నర్మము చేసి పానిజమ్ము కాంతిన్ విలసిల్లు నీ కరము తోరము చేయగ సాధ్యమే. సరోజన్ వెలసే రమాపద సుచేద అలక్త పొడన్ రవంత పొందన్ విలసన్ సరిగమది తూచగా కాచుమ పార్వతీమమున్. 71వ శ్లోకం యొక్క తెలుగు అనువాద పద్యాన్ని మనం ఇప్పుడు పరిశీలించాము. అదేవిధంగా పార్వతీదేవి మనల్ని నిత్యము రక్షిస్తూ ఉండాలి అనేటువంటి ప్రార్థనతో ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. సౌందర్యలహరిలోని 71వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. నఖానాము జ్యోతై నవనలిరాగం విహసతాం కరానాం తే కాంతిం కదయ కదయామహ కథము మే కయాచిద్వా సామ్యం భవతు కలయా హంత కమలం యది క్రీడర్లక్ష్మీ చరణతల లాచారుణదలం. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అమ్మా ఉమాదేవి, అప్పుడే వికసించిన కమలముల యొక్క ఎర్రని కాంతిని పరిహసించడి శోభతో విలిసిల్లేటువంటి నీ గోళ్ళను, ఆ గోళ్ళను కలిగి ఉన్నటువంటి నీ యొక్క కరములను ఉపమాన సహితముగా వర్ణించడము సాధ్యమా అంటే మాకు సాధ్యము కాదు. ఏదో విధముగా ఆ కమలములు క్రీడించుచున్న కమలాలయైనటువంటి లక్ష్మీదేవి యొక్క లత్తుక కాంతిని కొంచెమైనా నువ్వు పొందితే నీ యొక్క చేతుల శోభలోని 16వ వంతుతో పోచడానికి సాధ్యమగునేమో అన్న విధంగా ఈ శ్లోకాన్ని రచించారు శంకర భగవత్పాదులు. శంకరులు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క గోళ్ళ యొక్క శోభను, అదే విధముగా ఆ గోళ్ళను కలిగినటువంటి చేతుల యొక్క శోభను, వాటి వైభవాన్ని తెలియజేస్తూ ఈ శంకరుడు ఈ శ్లోకాన్ని రచించారు.
అమ్మవారి యొక్క గోళ్ళ యొక్క శోభను వర్ణిస్తూ మొదటి పాదంలోని నఖానాముజ్యోతై నవనలిరాగం వికసతాం, నవనలిరాగం వికసతాం, అప్పుడే వికసించినటువంటి తామర పువ్వుల యొక్క పద్మముల యొక్క శోభను పరిహసించేటువంటి నీ యొక్క నఖానాముజ్యోతే, అటువంటి కాంతులతో వెలిసిల్లేటువంటి నీ వేళ్లను అని చెబుతూ రెండవ పాదంలోకి వచ్చేటప్పటికి కరానాం తే కాంతిం కథయామహ కథము మే, అమ్మా ఉమాదేవి అని సంబోధిస్తూ ఇక్కడ కరానాం తే కాంతిం, అటువంటి శోభతో విరిసిల్లేటువంటి నీ యొక్క గోళ్ళను కలిగి ఉన్నటువంటి ఆ చేతులను మేము ఏ విధముగా ఉపమానములతో వర్ణించలేము అనే విధంగా శంకరుడు తెలియజేసుకున్నారు. జగదంబ యొక్క గోళ్ళు ఎర్రగా నిత్యం ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ శోభకు ప్రకాశవంతమైనటువంటి వాటికి కూడా రాత్రి పగలు అనేటువంటి తేడా లేనే లేదు. అలా కాకుండా కమలముల యొక్క శోభను తీసుకుంటే కమలములు విచ్చుకుంటే ఎర్రగా ఉంటాయి. అది విచ్చుకోవాలి అంటే రాత్రిళ్ళు ఉపయోగపడదు కాబట్టి ఉదయము మాత్రమే విచ్చుకుంటాయి. అంటే ఉదయము మాత్రమే అవి ఎర్రగా ఉంటాయి, రాత్రి అది ఎర్రగా ఉండలేవు. రాత్రి విషయం మనం మాట్లాడనే అక్కర్లేదు. ఉదయము కూడా సూర్యుని యొక్క కాంతి కిరణములు ఆ కమలములపై పడినప్పుడు మాత్రమే అవి వికసిస్తాయి. అంటే ఇతరుల దయాదాక్షిణ్యములపై ఆధారపడినటువంటి ఆ కమలముల యొక్క శోభను ఎవరి దయాదాక్షిణ్యములపైన ఆధారపడకుండా నిత్యము సహజ సిద్ధముగానే ఎర్రగా ఉండేటువంటి అమ్మవారి యొక్క గోళ్ళను, ఆ గోళ్ళను కలిగి ఉన్న చేతులను ఉపమాన సహితముగా మనము చెప్పడం అనేటువంటి అసాధ్యము అని చెప్పుకున్నారు. శంకర భగవత్పాదులు కొంచెం కొంటితనాన్ని ప్రదర్శిస్తూ ఈ శ్లోకంలోనూ గత శ్లోకాలలో కూడా చేస్తూ చిన్న చిలిపితనాన్ని చూపిస్తూ నేను సామ్యము ఏ విధముగా చెప్పగలము అని చెప్తూనే కమలాలతో సామ్యము చెప్పడానికి ప్రయత్నం చేశారు. సరే, కమలాలతో సామ్యము చెప్పారా అంటే కమలాలు కూడా ఎందుకు పనిచేయవు అన్నారు. సరే, ఆ సామ్యము చెప్పడానికి ఆ కమలాలు పనిచేయాలి అంటే ఏం చేయాలి అన్న విధంగా చెబుతూ కయాచిద్వా సామ్యం భవతు కలయా హంత కమలం, యది క్రీడర్లక్ష్మీ చరణతలలాచారుణదలం. ఏదో విధముగా మనము సామ్యము చెప్పాలి అంటే కయా చిద్వా సామ్యం అని చెబుతూ ఏదో విధంగా మనం ఆ కమలాన్ని అమ్మవారి హస్తములతో సామ్యము చెబుదాము, ప్రయత్నం చేద్దాము అనుకున్నా సరే అది సామ్యము అవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఏం చేయాలట? అవి యది క్రీడర్లక్ష్మీ చరణతల లాక్షారుణదలం, కమలములలోని నిత్యము నివసిస్తూ ఉండేటువంటి లక్ష్మీదేవి యొక్క కాళ్ళకు ఉండేటువంటి లత్తుక రసమును కొంచెము ఆ కాంతి యొక్క ఆ శోభను కానీ కొంచెం ఇవి తీసుకుంటే, కమలాలు తీసుకుంటే అప్పుడు కూడా కలయా అన్నారు. కలయా అంటే 16వ వంతు అని గతంలో కూడా మనం చర్చించుకున్నాం ఈ విషయాన్ని. అమ్మవారి యొక్క చేతుల లేక గోళ్ళ యొక్క శోభలోని 16వ వంతుతో సామ్యము చెప్పడానికి వీలు పడుతుంది ఏమో అని చెప్పారు అక్కడ శంకర భగవత్పాదులు. అమ్మవారి యొక్క చేతుల శోభను వర్ణిస్తూ మధ్యలో లక్ష్మీదేవిని తీసుకురావడం ఏంటండి ఇక్కడ? ఇది కొంచెం విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది కదా మనకి. ఒక సినిమాలో ఒక హీరో గారు చెప్పిన డైలాగ్ నాకు జ్ఞాపకం వస్తూ ఉంటున్నారు.
ఆయన ఎదుటివాడితో చెప్తారు, నాతో యుద్ధం చెయ్యాలంటే నీకు బలము బలగము ఉంటే సరిపోదు, అవతలి పక్క కూడా నేనే ఉండాలి అన్నాడు ఆయన. అది ఎంతో నచ్చింది నాకు ఆ డైలాగ్. అలాగే శంకర భగవత్పాదులు కూడా ఈ శ్లోక రచన చేస్తూ కూడా అమ్మవారి చేతుల యొక్క శోభతో కానీ మనము సామ్యము చెప్పాలి అంటే అమ్మవారి స్వరూపంలో ఒకటైనటువంటి అమ్మవారిని మనము కాళీ, లక్ష్మి, సరస్వతి రూపములుగా మనము స్వరూపములుగా మనము ఆరాధిస్తూ ఉంటాము. కాబట్టి ఆవిడ స్వరూపమే అయినటువంటి లక్ష్మీదేవి యొక్క కాళ్ళ లత్తుక రసాన్ని కమలాలు గ్రహిస్తే అందులోని 16వ వంతుతో అమ్మవారి శోభలోని 16వ వంతుతో సామ్యము చెప్పగలము అని చెప్పారు ఆయన. ఇటువంటి విషయాన్ని గతంలో కూడా శంకర భగవత్పాదులు చెప్పారు. గత శ్లోకాలలో కూడా ఇదే విధంగా కరాగ్రేణ స్పృష్టం అని చెబుతూ అమ్మవారి యొక్క చుబుకానికి సామ్యము చెప్పాలి అంటే అమ్మవారు అద్దములో తన ముఖాన్ని చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్రతిబింబంలో కూడా ఆ చుబుకము ఉంటుంది కదా, అది అమ్మవారి చుబుకమైనా అది ప్రతిబింబము. ఆ ప్రతిబింబములో ఉండేటువంటి ఆ ప్రతిబింబము యొక్క చుబుకముతో అమ్మవారి యొక్క చుబుకానికి సామ్యము చెప్పచ్చు అని చెప్తూ నమస్కారం పెట్టి వదిలేశారు శంకర భగవత్పాదులు. అంటే అమ్మవారితో సామ్యము చెప్పాలి అంటే అటుపక్క కూడా అమ్మవారే ఉండాలి అని ఆయన చెప్పుకుంటున్నారు. ఇదే విధంగా అమ్మవారి యొక్క చేతుల యొక్క శోభను కానీ మనము వర్ణించాలి అంటే అవతలి పక్క కూడా అమ్మవారి స్వరూపమైనటువంటి లక్ష్మీదేవి కాళ్ళ లత్తుకని కలిగి ఉంటే అప్పుడు కాస్త సామ్యాన్ని చెప్పగలము అని చెప్పారు. అంటే తామరడు అమ్మవారి చేతుల శోభకు సామ్యము చెప్పడానికి ఏ విధముగాను పని చెయ్యదు. తామరలే కాదు, కమలములే కాదు, సృష్టిలోని ఏ వస్తువు కూడా అమ్మవారితో సామ్యము చెప్పడానికి వీలు అవ్వదు అని చెప్తూనే ఉన్నారు. గతంలో కూడా అమ్మవారి సౌందర్యాన్ని వర్ణిస్తూనే ఊర్వశి సౌందర్యంగా ఉంటుందా, ఎవరు సౌందర్యంగా ఉంటారు అని చెప్తూ ఊర్వశి కూడా అమ్మవారి సౌందర్యాన్ని చూసుకుని అతచురాలైపోయి ఇంకా దగ్గరగా చూడాలని చెప్పి శివైక్యం పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్న విధంగా శంకరుడు తెలియజేశారు. అంటే ఈ సృష్టిలోని ఏది కూడా అమ్మవారి యొక్క సౌందర్యానికి అమ్మవారి యొక్క కాంతికి ఉపమానము చెప్పేటువంటి విధంగా ఉండవు అన్న విధంగా ఈ శ్లోక రచన జరిగినట్టుగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. అమ్మవారి యొక్క గోళ్ళ గురించి తెలియజేస్తూ లలితా సహస్రనామాలలో కూడా మనము 2 నామాలని సామ్యముగా చెప్పుకోవచ్చు. నఖిదీది సంచన్న నమజ్జన తమోగుణ అని చెప్పారు. అమ్మవారి యొక్క గోళ్ళ శోభ అజ్ఞానమును తొలగిస్తుంది అని చెప్పారు. అంతేకాకుండా కరాంగులినకోత్పన్న నారాయణ దశాకృతి అని కూడా అని చెప్పారు. భండాసురుడు వేసినటువంటి అస్త్ర శస్త్రాలకు విరుగుడుగా అమ్మవారి గోళ్ళ నుంచి నారాయణ యొక్క దశావతారములు ఉద్భవించేయి అని చెప్పారు వ్యాసముని ఆ లలితా సహస్రనామాలలో. ఈ శ్లోకానికి యంత్రముగా వృత్తములో ఒక పంచకోణమును నిర్మించుకొని ఆ పంచకోణముల మధ్యలో ఉండేటువంటి ఖాళీ ప్రదేశాలలో క్లీం అనే బీజాక్షరాన్ని 6 సార్లు లిఖించుకుని పంచకోణములోని త్రికోణములలో శ్రీం అనే బీజాక్షరాన్ని 5 సార్లు లిఖి ఈ యంత్రాన్ని 45 దినములు పూజిస్తూ ప్రతిరోజు ఈ శ్లోకమును 1000 మార్లు పారాయణ చేసి ప్రతిదినము తేనెను నైవేద్యముగా సమర్పించుకొని 45 రోజులు అయిన తర్వాత తన శరీరమునందు ధరించినటువంటి వారికి ఈ యక్షిణీ విద్యలు వశమవుతాయి అన్న విధంగా గ్రంథాల్లో కనిపిస్తున్నారు. ఈ శ్లోక వివరణ పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి.